అస్మద్గురుభ్యో నమః. పెద్ద బాల శిక్షలోని కాలము వివరము. వచ్చుట పోవుట మున్నగు వ్యవహారములకు హేతువైన భగవత్ స్వరూపమే కాలము. అట్టి కాలము అమితము అయినను గ్రహరాశి నక్షత్ర రూపములో జ్యోతిశ్చక్రమునందు తిరుగుచున్న సూర్యచంద్రులను బట్టి మితము లేనట్టి కాలమును భాగములు చేసి జీవులు ప్రవర్తించున్నట్లు ఆ ప్రవర్తన తెలియబడుచున్నది. ఎట్లనగా మనుష్యునికి 5 రెప్పపాట్ల కాలము, అంటే కనురెప్పలను 5 సార్లు ఇలా తాటించడం అన్నమాట. 60 విఘడియలు లేదా 7:30 గడియలు, 1 విఘడియ, 1 గడియ, 1 జాము, 8 జాములు, 1 అహోరాత్రము. దీనినే తిథి అందరు. ఈ తిథులు 15 తిథులు, 1 పక్షము, 2 పక్షములు, 1 నెల, 2 నెలలు, 1 ఋతువు, 3 ఋతువులు, 1 అయనము, 2 అయనములు, 1 సంవత్సరము. ఇవి 1 మనుష్య సంవత్సరము అవుతుంది. 1 మనుష్య మాసము పితృదేవతలకు 1 అహోరాత్రము. అందు శుక్లపక్షములు పగలు, కృష్ణపక్షము రాత్రి. 1 మనుష్య సంవత్సరము దేవతలకు 1 అహోరాత్రము. అందు ఉత్తరాయణం పగలు, దక్షిణాయనము రాత్రి అవుతుంది. 360 అహోరాత్రములు 1 దేవ సంవత్సరము అవుతుంది. 12,000 దేవ సంవత్సరములు 1 దేవయుగము లేక మనుష్య మహాయుగము అని పిలువబడుతుంది. 2,000 దేవయుగములు బ్రహ్మకు 1 అహోరాత్రము అవుతుంది. 1 బ్రహ్మ అహోరాత్రము 2 మనుష్య కల్పములకు సమానము. అందులో పగలు ఉదయకల్పము, రాత్రి క్షయకల్పము. ఇక యుగ పరిమాణములను గురించి పరిశీలించినట్లయితే కృతయుగము కాలమానము 17,28,000 సంవత్సరములు, త్రేతాయుగము 12,96,000 సంవత్సరములు, ద్వాపరయుగము 8,64,000 సంవత్సరములు, కలియుగము 4,32,000 సంవత్సరముల పరిమితము. ఈ 4 యుగముల మొత్తమును కలిపితే 43,20,000 సంవత్సరములు అవుతుంది. దీనిని మహాయుగము అందురు. 43,20,000 సంవత్సరములను మహాయుగము లేక దేవయుగము అని అందురు. 71 మహాయుగములను 1 మన్వంతర కాలము అని పిలువబడుతుంది. 14 మన్వంతరములను 1 బ్రహ్మకు 1 పగలు లేక 1 మనుష్య కల్పము అని పిలువబడుతుంది. 14 మన్వంతర కాలము బ్రహ్మగారికి 1 పగలు లేకుంటే 1 మనుష్య కాలముగా పరిగణింపబడుతుంది. హరి ఓం తత్సత్.